హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ సోర్సెస్ సంబంధించి చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్ని వేస్లో మనీని ఎర్న్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్ ఫాలో అవ్వచ్చు, ఏ యాప్స్ ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఇవాళ చాలామంది స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ సోర్స్ మీద ఎక్కువగా ప్లాట్ఫామ్స్ ఎక్కువ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో కూడా జాయిన్ అవుతున్నారు. వెరీ గుడ్ సార్. అండ్ ఆన్లైన్ కోర్స్ కూడా ఎక్కువ మంది కావాలనుకుంటున్నారు. అంటే చూసి నేర్చుకొని వాళ్ళు ఇండివిజువల్గా సరే పెట్టుకొని గ్రో అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందులోనే భాగంగా ఆన్లైన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ సోర్స్ అది చాలామంది పార్ట్ టైం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో చిన్న చిన్న స్కిల్స్ ఉంటాయి, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా సోర్సెస్ ఉన్నాయా? ఎస్ సార్. సార్ ఇప్పుడు ప్రతిదీ కూడా ఇవాళ రేపు మనకి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే మీకు ఏ స్కిల్ ఉన్నా కూడా ఆ స్కిల్ ద్వారా మనీ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్గా ఈరోజు మీకు పాకెట్ ఎఫ్ఎం అని చెప్పి వినే ఉంటారు మీరు. ఆడియో బుక్స్కి సంబంధించి ఒక బెస్ట్ యాప్ అది. దానిలో మీరు నావెల్స్ లాగా బుక్స్ రాస్తూ కూడా మనీ ఏం చేసుకోవచ్చు. 30,000 words కనుక మీరు ఒక బుక్ సబ్మిట్ చేస్తే 3,000 rupees వాళ్ళు పే చేస్తారు. 3,000 rupees 30,000 words తోటే. ఆ తర్వాత మీరు యాడ్ చేసే ప్రతి 25,000 wordsకి కూడా 2,500, అప్ టు 50,000 words అయితే 6,000 rupees కూడా వాళ్ళు పే చేస్తారు. మీరు అంటే ఒక నావెల్ ఒక సిరీస్ లాగా మీరు ప్రతిరోజు దానిలో చాప్టర్స్ యాడ్ చేస్తూ ఉంటే ప్రతిరోజు మీకు అది రెవెన్యూ వస్తూ ఉంటుంది. అది ఎంతమంది చదివారు అనే దాన్ని బట్టి దాన్ని ఆడియో బుక్ లాగా కూడా కన్వర్ట్ చేస్తారు. అక్కడ నుంచి కూడా మీకు రెవెన్యూ వస్తుంది. ఓకే, ఒకసారి అదే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం సార్. అది షూర్ సార్. ఇక్కడ ఆడియో బుక్ అనగా బేసిక్ ఏంటంటే ఫస్ట్ బుక్ రాయటం అంటే చాలామందికి ఇవాళ రేపు టైపింగ్ కూడా రాదు. సో టైపింగ్ కూడా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఇవాళ రేపు మనకి ఏంటి అంటే గూగుల్ డాక్స్లోనో లేదా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో మనం మాట్లాడుతూ ఉంటే టైప్ చేసేవి ఉన్నాయి, అవి ఉపయోగించుకుని కూడా రాయొచ్చు. సో మీకు ప్రాసెస్ ఏంటి అంటే pocketnovel.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇదే పాకెట్ ఎఫ్ఎం వాళ్ళదే. దానిలో మనం బుక్ రాయొచ్చు. ఫస్ట్ మీరు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బుక్ రాస్తున్నామో దాన్ని అక్కడ సబ్మిట్ చేస్తే అది ఓకే అయితే, కాపీ కంటెంట్ లేదు ఒరిజినల్ కంటెంటే ఉంది అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు రెవెన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. కాపీ కంటెంట్తో మాత్రం వర్కౌట్ అవ్వదు. ఓన్గా కనుక కంటెంట్ రాయగలిగితే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎవ్రీడే ఎంజాయ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్ టు 1 lakh వరకు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, అప్ టు 1 lakh. ఎస్ సార్. ఒకసారి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం సార్. షూర్ సార్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తాను. ఓకే సార్. సో పాకెట్ ఎఫ్ఎం మీకు ఐడియా ఉండే ఉంటుంది. సేమ్ పాకెట్ ఎఫ్ఎం వాళ్ళదే పాకెట్ నావెల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనం ఆర్టికల్స్ రాస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. ఏదైనా ఒక నావెల్ ఏ టాపిక్ మీదైనా కూడా మనం రైటింగ్ స్కిల్ ఉంటే కనుక దేని మీదైనా కూడా మనం మనీ ఏం చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా writer.pocketnovel.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనగానే మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కూడా రీసెంట్ టు వాట్సాప్ అంటే వాట్సాప్కి మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ, తమిళ్, బెంగాలీ, మలయాళం, తెలుగు, మరాఠీ. సో వీటిలో మీరు ఏ లాంగ్వేజ్ అయితే రాయగలుగుతారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూని క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది క్రియేట్ న్యూ నావెల్. సో దేని మీద చేయాలనుకుంటున్నారు? మై ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ హౌ ఐఎమ్ ఎర్నింగ్ మనీ ఆన్లైన్ అని చెప్పి పెట్టాను. సో క్రియేట్ నావెల్ అండ్ గో టు ఫస్ట్ చాప్టర్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ మీరు రాశారో ఆ కంటెంట్ మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు తెలుగు టైప్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి మీకు తెలుగు వాయిస్ టు టెక్స్ట్ టైపింగ్కి సంబంధించి సో ఫస్ట్ తెలుగు టైప్ చేయాలి అనుకుంటే తెలుగు టైపింగ్ ఆన్లైన్ అని చెప్పి వెతకండి. ఇలా మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీనిలో మీకు గూగుల్ది కూడా ఒకటి ఉంటుంది, గూగుల్ టూల్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఈ టూల్లో మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ టైప్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. ఇదిగోండి, అమ్మ AMME అని టైప్ చేస్తే ఈ విధంగా మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనం తెలుగు టైప్ చేసుకోవచ్చు. ఇలాగే మరొక వెబ్సైట్ కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మీరు తెలుగు టైపింగ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ టైప్ చేస్తున్నా కూడా అది ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా వాయిస్ ద్వారా చేయాలి అనుకుంటే తెలుగు వాయిస్ టు టెక్స్ట్ టైపింగ్ అని చెప్పి మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదిగోండి, ఈ వెబ్సైట్లో మీరు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అది మీకు ఇక్కడ తెలుగు టైప్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా తెలుగు అనేది ఇక్కడ టైప్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మైక్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు మాట్లాడుతూ ఉంటే ఆ టెక్స్ట్ ఇక్కడ టైప్ అవుతుంది. సో దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు గూగుల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ గూగుల్ డాక్స్ ద్వారా కూడా మీరు మాట్లాడుతూ ఉంటే తెలుగు టైప్ అయ్యేలాగా ఉంటుంది. అది కూడా మీరు తీసుకుని అక్కడ టైప్ చేసిన తర్వాత దాన్ని మీరు ఇక్కడ
కాపీ పేస్ట్ చేయండి. దాన్ని మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసి పబ్లిష్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మనీ ఏం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత మనీ ఏం చేసుకోవచ్చు అనే దానిలో ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, మీరు ఏదో కాపీ పేస్ట్ చేస్తే అయితే ఇది వర్కౌట్ అవ్వదు. ఒరిజినల్ కంటెంట్ కనుక రాస్తే, మీరు ఏ కంటెంట్ అయినా రాయండి, ఒరిజినల్ కంటెంట్ అంటూ రాస్తే ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ స్టోరీ బోనస్. ప్రతి కొత్త నావెల్కి, ప్రతి కొత్త స్టోరీకి కూడా, మీరు సబ్మిట్ చేసిన ప్రతి కొత్త స్టోరీకి కూడా వీళ్ళు రివార్డ్గా 3000 రూపీస్ పే చేస్తారు. ఆ స్టోరీ వచ్చేసరికి మినిమం 30,000 వర్డ్స్ ఉండాలి. మినిమం 30,000 వర్డ్స్తో మీరు ఒక స్టోరీ రాసి కనుక సబ్మిట్ చేస్తే మీకు 3,000 రూపీస్ వస్తుంది. కాపీ కంటెంట్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ అలో కాదు. అదేవిధంగా మీరు దాన్ని ప్రతిరోజు అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందా నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేశాను, దాన్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. సో ప్రతి 30,000 to 50,000 వర్డ్స్కి 2,000 రూపీస్ పే చేస్తూ ఉంటారు. అంటే దానిలో కంటెంట్ యాడ్ చేసే కొద్దీ కూడా రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. మోర్ దాన్ 50,000 చేస్తే కనుక 6,000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా వన్స్ మనం ఒకసారి దీని అంతా కంప్లీట్ చేస్తే అంటే 2,50,000 వర్డ్స్ పైన కనుక మనం రాసి కంప్లీట్ చేస్తే దానికి మనకి ఆ తర్వాత నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రా బోనస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు 5,000, 10,000, 25,000 కూడా, మోర్ దాన్ 5 lakh వర్డ్స్ కనుక ఉంటే 25,000 కూడా మీకు ఇక్కడ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఎప్పుడైతే ఈ 2,50,000 కన్నా ఎక్కువ రాస్తామో అప్పుడు మన బుక్ కనుక ఎలిజిబుల్ అయితే దీన్ని ఆడియో బుక్ లాగా కూడా కన్వర్ట్ చేసి దాని మీద కూడా మనకి రాయల్టీ అనేది పే చేయడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు మనీ ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ 1 వచ్చేసరికి రైట్ ద ఫస్ట్ చాప్టర్ అండ్ అప్లై ఫర్ కాంట్రాక్ట్. మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సైన్ ద కాంట్రాక్ట్, రిసీవ్ న్యూ స్టోరీ బోనస్. ఇమీడియట్గా మీకు 3,000 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దానిలో మీరు చాప్టర్స్ యాడ్ చేస్తూ ఉంటే ఎవ్రీడే మీకు బోనస్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. వన్స్ యూ ఫినిష్ 2,50,000 వర్డ్స్, దెన్ మీకు ఎక్కువ రివ్యూస్ కనుక ఉంటే మీ స్టోరీ ఎలిజిబుల్ అయితే కనుక దాన్ని ఆడియో బుక్ల రూపంలో కూడా మారుస్తారు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు రీసెంట్గా ఎవరెవరైతే హై అమౌంట్ ఎర్న్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి 9.8 మిలియన్ ప్లేస్ 8,20,000 వర్డ్స్తో రాయటం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ విధంగా చూడొచ్చు. ఇదిగోండి అలాగే మీరు ఈ పాకెట్ నావెల్ దానిలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్లో మీకు కావాలంటే కూడా నావెల్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు రాసినవి ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి రీడ్ నౌ అని చెప్పి కూడా మనం ఇలా వేరే వాళ్ళ నావెల్స్ కూడా మీరు చదవచ్చు ఒక ఐడియా కావాలి అనుకుంటే. ఇదిగోండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో కింద మీకు కనిపిస్తుంది చూడండి, 181 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ కూడా మీరు ఈ విధంగా చదవచ్చు. సో ఈ విధంగా మీరు చక్కగా స్టోరీస్ రాస్తూ మనీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏ కేటగిరీస్ రాస్తే ఎక్కువ స్కోప్ ఉందో ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రొమాన్స్కి సంబంధించి కావచ్చు, క్రైమ్కి సంబంధించి కావచ్చు, సస్పెన్స్, థ్రిల్లర్, మోటివేషనల్ అండ్ హారర్ ఈ కేటగిరీస్కి అయితే ప్రస్తుతం చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ స్టోరీస్ చాలా ఎక్కువ మంది చదువుతూ ఉన్నారట. కాబట్టి కుదిరితే మీకు ఈ కేటగిరీస్లో రాయండి. లేదు మీకు ఇంకా వేరే కేటగిరీ ఇంట్రెస్ట్ ఉంటే కూడా రాయొచ్చు. అలాగే మీరు సబ్మిట్ చేసే స్టోరీలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక అది సబ్మిట్ అవ్వదు, అయినా కూడా మీకు అది అప్రూవ్ అవ్వదు. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఆ స్టోరీ ప్రస్తుతానికి మనకి ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది అంటే హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, మరాఠీ, కన్నడ. అలాగే ప్రతి ఎపిసోడ్ కూడా 30,000 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. సో ఈ విధంగా మీరు స్టోరీ సబ్మిట్ చేశాక ఇదిగోండి ఇక్కడ మీకు ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి మీకు. ఇదిగోండి ఇన్కమ్కి సంబంధించి మీరు పేమెంట్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ రైజ్ అని ఉంటుంది ఫామ్. ఈ ఫామ్ ఫిల్ చేస్తే మనకి అది మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు అది ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తుంది టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్ సెకండ్ వీక్లో మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు దీని మీద ఫోకస్ చేయండి. వన్స్ మీకు బోనస్ అనేది రావడం స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీరు మనీ ఎర్న్ చేసిన అవకాశం ఉంటుంది. ఎవరికైతే రైటింగ్ అనేది ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్. ఆల్రెడీ మేము గతంలో టెస్ట్ చేయడం జరిగింది. మీకు ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మరొక వీడియోలో చూపించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే చాలా మంది ఆన్లైన్ కోర్సెస్ ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. ఏ కోర్స్ ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉంది సార్? మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అన్ని కోర్సులు ఉన్నాయి ఆన్లైన్లో. ఎస్ సార్, ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కానివ్వండి, ఎక్కువ మంది అడుగుతున్న కోర్స్ కానీ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి యూట్యూబ్ షార్ట్స్కి మానిటైజేషన్ ఆన్ అవబోతూ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ప్రస్తుతానికి అడుగుతుంది నాకైతే యూట్యూబ్ షార్ట్స్ మీద అడుగుతూ ఉన్నారు. సో యూట్యూబ్ షార్ట్స్ మీద మనకి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. 30 days లైవ్ క్లాసెస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని అలా కోర్స్ జాయిన్ కావచ్చు. ఏ డేట్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది ఏంటి? అది ఈ మంత్లోనే ఉంటుంది సార్. డేట్ అనేది అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే
కొంతమంది రెడీగా ఉన్నారు, ఇంకా కొంతమంది రాగానే మనం ఆ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి ఏదైనా మనీ ఎర్నింగ్ సోర్స్ గురించి చూస్తున్నారా, డిజిటల్ మార్కెటింగ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఆన్లైన్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదు యూట్యూబ్ కోర్స్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా యూట్యూబ్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, కొత్త యూట్యూబ్ ఛానల్స్ మీరు పెట్టాలనుకుంటున్నారా, అండ్ షార్ట్స్ మీద మీరు ఆన్లైన్ కోర్స్ లేదా ఆఫ్లైన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆ విధంగా అయినా సరే అండ్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. వాటికి సంబంధించింది కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఫలానా కోర్స్ మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము, మా డీటెయిల్ ఇవి అని చెప్పి మీరు కాంటాక్ట్ నెంబర్ కనుక కింద ఇస్తే మీకున్న ఏ డౌట్ అయినా సరే పెట్టి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీంకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అయినా సరే ఫార్వర్డ్ చేస్తే మీకు కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఫాలో అయ్యి అండ్ ఖచ్చితంగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టి డేటా పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి నేను పంపించడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.